మీదే లోపమని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు ప్రైవేట్ కాలేజీలు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తే అసలు వైద్య విద్య అనేది పేదలకు అందుబాటులో ఉంటుంది. మరోవైపు వైద్యం కూడా పేదలు ఎవరికి కూడా అందుబాటులో ఉంది మీరు అంటున్నారు. మాది ఏంటి లోపం? నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారిని. ఈ 42 సంవత్సరాల్లోని తెలుగుదేశం పార్టీ ఎన్ని సంవత్సరాల అధికారంలో ఉంది? అందులో ఇప్పుడు దాకా 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. మీరు ఒక మెడికల్ కాలేజ్ అన్న తీసుకొచ్చారా? అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో విద్య తక్కువలో దొరుకుతుందా, లేదా ప్రైవేట్ కాలేజీలో తక్కువలో దొరుకుతుందా? ప్రభుత్వం ఇచ్చిన నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టేది. లేకపోతే వైసీపీ ప్రభుత్వం ఏమైనా పూర్తయ్యేవి. ఇప్పుడు అవి ఎక్కడికక్కడ కూడా ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా పీపీపీ మోడల్ తీసుకొచ్చి ఒక 30 ఏళ్ల పాటు ప్రైవేటు ప్రభుత్వం కలిపి నిర్ణయించిన తర్వాత అది తిరిగి మళ్ళీ ప్రభుత్వమే తీసుకుంటుందని వాళ్ళు చెప్తున్నమాట. 15 నెలల్లో 2,50,000 కోట్ల అప్పులు చేశారు. యావరేజ్ నెలకు 15,000 నుంచి 12,000 కోట్లు అప్పులు చేస్తారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఎంత అవుతుంది? మీరు 1,00,000 కోట్లు అమరావతికి పెడదాం అనుకున్నప్పుడు ప్రజా ఆరోగ్యం కోసం, ప్రజా వైద్యం కోసం, పేదవాడు వైద్య విద్య కోసం సంవత్సరానికి 1000 కోట్లు మీరు బడ్జెట్లో పెట్టలేరా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పని ఏది కూడా ప్రజలు కనపడకూడదు. మెడికల్ కాలేజీలపై కూటమి ప్రభుత్వానికి మరోవైపు వైసీపీ పార్టీకి మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వం ప్రైవేట్గా మొత్తం మెడికల్ కాలేజ్ అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తుందంటూ కూడా వైసీపీ పార్టీ ఆరోపిస్తుంటే, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఎక్కడికక్కడ కూడా మెడికల్ కాలేజీలు పూర్తవకుండా నిర్మానుష్యంగా ఉన్నాయంటే కూడా కూటమి నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇదే నేపథ్యానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామానికి కూడా ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి కూడా వైసీపీ పార్టీ సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి ఈ నిన్నటి నుంచి కూడా నవంబర్ 24వ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామానికి కూడా ఉద్యమాన్ని తీసుకెళ్లి కోటి సంతకాలు సేకరించి గవర్నర్ను కలవాలని కూడా వైసీపీ పార్టీ భావిస్తుంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి వైసీపీ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఉన్నారు. సార్, ఏంటి ఏ విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు? అసలు మీదే లోపమని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు ప్రైవేట్ కాలేజీలు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తే అసలు వైద్య విద్య అనేది పేదలకు అందుబాటులో ఉంటుంది. మరోవైపు వైద్యం కూడా పేదలు ఎవరికి కూడా అందుబాటులో మీరు అంటున్నారు. అంటే మాది ఏంటి లోపం? నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారిని. ఇప్పుడు 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు? 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు? ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు? 83 నుంచి 95 వరకు మీ పార్టీ ఎంతకాలం అధికారంలో ఉంది? 83 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఈ 42 సంవత్సరాల్లోని తెలుగుదేశం పార్టీ ఎన్ని సంవత్సరాల అధికారంలో ఉంది? అందులో ఇప్పుడు దాకా 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. మీరు ఒక మెడికల్ కాలేజ్ అన్న తీసుకొచ్చారా? అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో విద్య తక్కువలో దొరుకుతుందా, లేదా ప్రైవేట్ కాలేజీలో తక్కువలో దొరుకుతుందా? అంటే ఇది చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. అధికారం ఉంది కదా, కేంద్రంలోని రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కదా, మేము ఏం చేసినా చెల్లుతుంది, లేకపోతే మేము కేసులు పెడతాం, లేకపోతే బెదిరిస్తాం అనే విధంగా సాగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 నెలల కాలం తర్వాత కరోనా లాంటి మహా విపత్కర పరిస్థితులు వస్తే 2 సంవత్సరాల కాలం పాటు కరోనా లాంటి మహా విపత్కర పరిస్థితుల్లో ఏ విధంగా వైద్య సహాయ సహకారాలు అందించారు ప్రజలందరికీ కూడా? వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా. మాకు ఉన్న 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనాతోనే సరిపోయింది. కరోనా ఈ రాష్ట్రంలో ఒకచోట రాలేదు కదా. కరోనా అనేది రాష్ట్ర సమస్య కాదు కదా. ఈ భూమండలం, ఈ మానవాళి మొత్తం విలవల్లాడిన సమస్య కరోనా. అలాంటి మహా విపత్కర పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలోని ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటి విధంగా అద్భుతంగా ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించి సేవలు అందించడం జరిగింది. ఈరోజు కరోనాకు సంబంధించి భారతదేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసింది. ఏ విధంగా కరోనాని నిర్మూలించగలిగారు, ఏ విధంగా కరోనా లాంటి మహా విపత్కర పరిస్థితుల్లో ఈ సేవలు చేయగలిగారని అది ఆ రోజు చూసింది. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని, ఒక బృహత్కర కార్యక్రమం, ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుని ఇవన్నీ కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు భవిష్యత్తులో మనం అధిగమించాలంటే మనం మెడికల్ కాలేజీలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రతి జిల్లాకి కూడా ఒక 500 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో నిర్ణయం తీసుకుని 17 మెడికల్ కాలేజీలు ఫైనాన్షియల్ శాంక్షన్ చేయించి, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేయించి, అన్నింటికి కూడా ల్యాండ్ అలాట్మెంట్ చేసి, అందులో 5 కాలేజీలను 2 సంవత్సరాల కాలంలోనే 5 కాలేజీల నిర్మాణం పూర్తి చేసి 5 కాలేజీలు కూడా అడ్మిషన్ స్టార్ట్ చేసి ఈ రోజు క్లాసులు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. లేకపోతే వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తయ్యేవి. ఇప్పుడు అవి ఎక్కడికక్కడ కూడా ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా పీపీపీ మోడల్ తీసుకొచ్చి ఒక 30 ఏళ్ల పాటు ప్రైవేటు ప్రభుత్వం కలిపి నిర్వహించిన తర్వాత అది తిరిగి మళ్ళీ ప్రభుత్వమే తీసుకుంటుందని వాళ్ళు చెప్తున్నమాట. ఇప్పుడు మీరు 2,50,000 కోట్లు అప్పులు చేశారు.
15 నెలల్లో 2,50,000 కోట్ల అప్పులు చేశారు. యావరేజ్ నెలకు 15,000 నుంచి 12,000 కోట్లు అప్పులు చేస్తున్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఎంత అవుద్ది? సంవత్సరానికి 1,000 కోట్లు వేసుకుంటే ఇప్పుడే ఎవరు కట్టేమా? ప్రజలు ఎవరన్నా రేపు కానీ ఎల్లుండి కానీ కట్టేమని అడిగారా మిమ్మల్ని ఎవరన్నా? సంవత్సరానికి 1,000 కోట్లు బడ్జెట్ వేసుకోండి. 5 సంవత్సరాల కాలంలో 5,000 కోట్లు పెడితే అద్భుతంగా మెడికల్ కాలేజ్ నిర్మాణం కానీ హాస్పిటల్ కానీ నిర్మాణం కానీ జరుగుద్ది. మీరు 1,00,000 కోట్లు అమరావతికి పెడదాం అనుకున్నప్పుడు ప్రజా ఆరోగ్యం కోసం, ప్రజా వైద్యం కోసం, పేదవాడి వైద్య విద్య కోసం సంవత్సరానికి 1,000 కోట్లు మీరు బడ్జెట్లో పెట్టలేరా? అంటే ఏదో తప్పుదోవ పట్టించే ప్రయత్నం, ఏదో రకంగా దారదత్తం చేయాలి, ఏదో రకంగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పని ఏది కూడా ప్రజలు కనపడకూడదు అనే ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ ఇది రాజకీయ కోణంలో చూడొద్దు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మక తప్పిదం. 100% కూడా ఈ నిర్ణయం చారిత్రాత్మక తప్పిదం. దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక నిర్ణయం. ఇది అహంకారంతో అధికారం ఉందో కదా అని ప్రజాస్వామ్య విలువల్ని కాలరాసి అధికారం ఉందో ఒక రాచరిక వ్యవస్థలో ఏ నిర్ణయంగా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. తప్పకుండా దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు. ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించబోతూ ఉన్నారు. ఆ ఉద్యమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. ప్రజలతో కలిసి ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ రంగంలోనే కొనసాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. ఏ విధంగా వెళ్ళబోతుంది? మొత్తం నుంచి 40 రోజులు పైగా ఆందోళన చేస్తున్నారు. కోటి సంతకాలు అంటున్నారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి తీసుకెళ్దాం అంటున్నారు కదా. ఏవి చేయబోతున్నారు? ఏ విధంగా దీని ముందు? ఈరోజు మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసారు మెడికల్ కాలేజ్ సందర్శనకు వస్తే. ఇప్పుడు మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు ఒక అద్భుతమైన స్పందన. నాకు తెలిసి ఈ దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ ఎక్కడా కూడా ఇంత పెద్ద ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రజా సమస్య పైన ప్రజా వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమైన ప్రజల పక్షాన పోరాటం కోసం సందర్శనకు వస్తే ఏ విధంగా ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని అడ్డుకట్లు వేసినా ఏ విధంగా ప్రజలు మద్దతు తెలిపారో మీరు చూశారు. దీనికి ఇది 100% కూడా ప్రజలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నారనే దానికి మన జగన్మోహన్ రెడ్డి గారి సందర్శనకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి నడిచిన వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు ఆయన వెంట నడిచిందే నిదర్శనం. కాబట్టి మేము చిత్తశుద్ధితో ప్రతి ఇంటింటికి వెళ్తాం, ప్రజాభిప్రాయ సేకరణ చేస్తాం. ప్రజాభిప్రాయం తప్పకుండా మెడికల్ కాలేజీ సామాన్యులు కూడా మాట్లాడుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి, బీజేపీ పార్టీకి సంబంధించి, జనసేన పార్టీకి సంబంధించిన ఎవరైతే ఈ అధికార ప్రతినిధులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళకి సంబంధించిన వ్యూహకర్తలు ఉంటారో, లేకపోతే వారికి సంబంధించిన మేధావులు ఉంటారో, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఆఫ్ ద రికార్డ్ పార్టీ తప్పుడు నిర్ణయం, ఇది మేమేం చేయలేకపోతున్నాం, ఇది 100% తప్పుడు నిర్ణయం అని మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి వచ్చినా సరే వచ్చిన నాయకులు వస్తున్నారు. అసలు జనం నుంచి దీనికి స్పందన లేదనేది కూటమి పార్టీ నాయకులు ఆరోపిస్తారు. బహుశా వీళ్ళందరికీ కూడా ఈ మెడికల్ కాలేజీలన్నీ ఓపెన్ అవ్వకముందు కేజీహెచ్కి వస్తే ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరికీ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉచిత ఖర్చులతో వాళ్ళందరికీ కూడా కంటి వైద్యం చేస్తాం, కంటి ఆపరేషన్లు చేస్తాం. గతంలో చేస్తే మెడికల్ కాలేజీకి సంబంధించి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం కాకుండా ఖచ్చితంగా కూడా ఆందోళన ఉధృతం చేస్తామంటే కూడా వైసీపీ పార్టీ అయితే మాత్రం పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తుంది. మరోవైపు చూస్తే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామానికి కూడా తీసుకెళ్తాం కూడా వారంతా కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాకుండా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఉద్యమం ఆగేది లేదంటూ కూడా కేకే రాజా స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాఘవతో రాము, విశ్వభారతి న్యూస్, విశాఖపట్నం.